ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగినాయి. కేతన్పల్లి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి మేము ఇక్కడ పోటీ చేయడం జరిగింది. 15 వార్డుల్లో మేము బీఆర్ఎస్, 7 వార్డుల్లో సిపిఐ కలిసి మేము పోటీ చేసినాం. అయితే 22 వార్డులకు గాను 14 వార్డుల్లో మాకు స్పష్టమైనటువంటి తీర్పును కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇవ్వడం జరిగింది. కేవలం 7 వార్డులు మాత్రమే ఈ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. 13వ తేదీ నాడు వచ్చిన ఫలితాలు. అయితే దాని తదనంతరం 14వ తేదీన మా కౌన్సిలర్లు అందరూ కూడా భద్రాచలం సీతారాముల వారిని దర్శనం చేసుకుందామని వెళ్తే అక్కడికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు 8 కార్లలో, పోలీసులు 2 కార్లలో పోయి అక్కడ మా వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తే ఆ విషయం తెలిసి హైదరాబాద్ నుంచి హుటాహుటిన మేము కొంతమంది బయలుదేరి వెళ్ళి ఇమీడియట్గా మా వాళ్ళని అందరినీ కూడా తీసుకొని ఇక్కడికే కేతన్పల్లి నివాసానికి తీసుకొని వచ్చి ఇక్కడనే వాళ్ళని ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటే ఆ రోజు ఇక్కడ ఇంటి నుండే మీ అందరి సమక్షంలోనే మేము బయలుదేరినాం. కానీ పోలీసులు 2 చోట్ల మమ్మల్ని ఆపి ఇన్ టైంకి కౌన్సిల్ హాల్కి చేరకుండా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రం వందలాది మందిని మున్సిపల్ కౌన్సిల్ దగ్గరికి వాళ్ళని అక్కడికి పంపించారు. తర్వాత ఎన్నికను 17వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. 17వ తేదీ నాడు ఆ రోజు కూడా మేము పోలీసు వాళ్ళతోని అధికారులతో మాట్లాడి ఎన్ని వెహికల్స్లో ఎంతమందిని పంపించమంటారంటే 3 వెహికల్స్ కౌన్సిలర్లను పంపించండి, 1 వెహికల్ మీరు రండి అన్నారు. కోవలక్ష్మి గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు ఈ ఎన్నికల పరిశీలకులుగా వారు వస్తే నేను ముందు కారులో వారి కారులో ఉండి మిగతా 3 కార్లలో కౌన్సిలర్లను ఉంచుకొని మేము తీసుకొని పోతా ఉంటే మా 21వ వార్డు బబ్బెర స్వర్ణలత గారిని ఏదో కిడ్నాప్ చేసిరని కంప్లైంట్ వచ్చిందని చెప్పి మళ్ళీ మమ్మల్ని అందరిని అక్కడ ఆపారు. బబ్బెర స్వర్ణలత గారు డైరెక్ట్గా పోలీసు వాళ్ళని అడిగి ఎవరు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఎవరు రాసిర్రు ఈ పిటిషన్ అని అడిగితే మీ అత్తమ్మ గారు అంటే అసలు మా అత్తమ్మకు చదివే రాదు, ఆమె ఎట్లా రాసింది పిటిషను, ఇదంతా బోగసు, ఇది తప్పు, మీరు ఇట్లా చేయొద్దు, నేను నా ఇష్టం కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న గెలిచినని చెప్పి స్పష్టంగా తను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగతా 13 మంది కౌన్సిలర్లను పంపించినాం. తర్వాత తనను కూడా పంపించడం జరిగింది. కానీ కౌన్సిల్ హాల్ లోపల మంత్రి వివేక్ గారు, వాళ్ళ కొడుకు ఎంపీ గారు ఇద్దరు కూర్చొని మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇస్తూ కోట్లాది రూపాయల డబ్బులు ఆఫర్ చేస్తూ ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉండడం జరిగింది. దాన్ని భరించలేక ఒక 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లతోని వాళ్ళు మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేయించి గొడవ చేయించి ఎన్నిక వాయిదా పడేటట్టు చేసి అయినప్పటికీ కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఎన్నిక వాయిదా వేసుకొని స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ వెళ్ళిపోయిన తర్వాత ఈ మంత్రి ఎంపీ కాంగ్రెస్ కౌన్సిలర్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా 14 మంది అట్లనే కూర్చొని కోరం ఉంది, మాకు మెజారిటీ ఉంది, ఎన్నిక జరగాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేశారు. అయినా మాది అరణ్య రోదన్నే అయింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నా. మేము ఇక్కడ మా కౌన్సిలర్లను పంపించి 13 మందిని పంపించి బబ్బెర స్వర్ణలత గారిని వారు ఆపిరు కాబట్టి ఆమెను కూడా కౌన్సిల్ హాల్ లోపలికి పంపించేంత వరకు నేను, కోవలక్ష్మి గారు, 20-25 మంది కార్యకర్తలమే ఇక్కడ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర ఉన్నాం. ఆ సమయంలో మంత్రి వివేక్ గారు, వారి కొడుకు ఎంపీ, 10ల సంఖ్యలో వాళ్ళ కార్లు, వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిల్ వైపు వెళ్ళడానికి వాళ్ళు వస్తుంటే మేము పోలీసులను అడిగినాం. నేను ఒక మాజీ ఎమ్మెల్యేను, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ను, జిల్లా పార్టీ అధ్యక్షుడిని. నా నివాసం కేతన్పల్లి, ఇక్కడనే ఈ మున్సిపాలిటీ. కోవలక్ష్మి గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. మమ్మల్ని మీరు పంపారు, 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపుతారు. మరి మంత్రి గారి కాన్వాయ్, ఇన్ని సంఖ్యలో కార్లు, వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పంపిస్తారని చెప్పి మేము పోలీసులను ప్రశ్నిస్తే పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేయడం, అటువైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్ళేయడం, గొడవకు వాళ్ళే ప్రేరేపించి మళ్ళీ ఎన్నిక వాయిదా పడాలనేటటువంటి కుట్ర చేసి
అక్రమంగా మా మీద కేసులు పెట్టి లోపలనేమో దుశ్శాసన పర్వం చేసిరు. మా మహిళా కౌన్సిలర్ల మీద తాగొచ్చినటువంటి ఒకరిద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ముట్టి చాలా ఇన్సల్ట్ చేసిరు. సో లోపల అట్లా చేసిరు, బయటనేమో మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేసి, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళే మా మీద రాళ్ళేసి నానా రభస సృష్టించి వాళ్ళు మా మీద దాడి చేస్తున్న క్రమంలో ఆత్మరక్షణ కోసం మేము ప్రతిఘటిస్తే మా మీద అక్రమంగా 25 మంది మీద దుర్మార్గంగా కేసులు పెట్టి 18వ తేదీ నాడు ఇదే ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తీసుకొని పోయి అక్కడ ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచడం జరిగింది.